आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि सयोगकाशतिथयः तद्देवता सद्गणाः मासाब्दारुदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमा प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు నవంబర్ 17వ తేదీ నుంచి నవంబర్ 23వ తేదీ వరకు కార్తీక బహుళ విద్య ఆదివారం నుంచి కార్తీక బహుళ అష్టమి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి। ఈ వారంలో చంద్రుడు వరుసగా రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, తదుపరి మఖ నక్షత్రం చివరి వరకు సింహరాశిలో, వృషభ రాశి నుంచి సింహరాశి వరకు చంద్ర సంచారం, వృషభంలో గురుతో సమాగం చెందుతూ, కర్కాటక రాశిలో కుజగ్రహంతో సమాగం చెందుతూ వారాంతంలో చంద్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు। ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు: వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, తులారాశి నుంచి అప్పుడప్పుడే వృశ్చిక రాశిలోకి ప్రవేశించినటువంటి రవి, వృశ్చిక రాశిలో బుధుడు, ధనుర్రాశిలో శుక్రుడు, కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు యొక్క సంచారం జరుగుతున్నది। అందులో 18వ తేదీ పూర్వాషాఢ నక్షత్రం మొదటి పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, అదే రోజు మరుసటి రోజు 19వ తేదీ అనురాధ నక్షత్రంలో మొదటి పాదంలో రవి ప్రవేశం, అనురాధ కార్తీ ప్రారంభం, అదే రోజు పుష్యమి నక్షత్రం 3వ పాదంలో కుజుని యొక్క ప్రవేశం జరుగుతున్నది। 20వ తేదీ పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, 21వ తేదీ జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదంలో బుధుని ప్రవేశం, 22వ తేదీ అనురాధ నక్షత్రం 2వ పాదంలో రవి ప్రవేశం, 23వ తేదీ పూర్వాషాఢ 3వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం జరుగుతున్నది। ఈ వారంలో జరుపుకోవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి పర్వాలు: 17వ తేదీ అశూన్య శయన వ్రతం అనేది చేయబడుతున్నది। అలాగే 19వ తేదీ భౌమ చతుర్థి ఈ వారంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత। 23వ తేదీ శైవ నక్తం కూడా జరపబడుతున్నది। ప్రత్యేక వ్రత గ్రంథాల నుంచి మనం చూసినట్టయితే 17వ తేదీ అశూన్య శయన వ్రతం అని పురుషార్థ చింతామణి అనే వ్రత గ్రంథం తెలియజేస్తున్నది। 18వ తేదీ కార్తీక బహుళ తదియ, ఇది భద్రావ్రతం అని కూడా చతుర్వర్గ చింతామణి తెలియజేస్తున్నది। 19వ తేదీ చవితి, ఇది భౌమ చతుర్థి, కరక చతుర్థి, తర్వాత దశరథ చతుర్థి, దీనికి వివిధ పేర్లు ఉన్నాయి। ఈ వారంలో ప్రత్యేకంగా ఈ చతుర్థికి స్త్రీలు ప్రత్యేకంగా వ్రతాలు చేసుకుంటారు। అలాగే కార్తీక బహుళ సప్తమి 22వ తేదీ కూడా పైతామహ కృత వ్రతం అని ఒక ప్రత్యేకత ఉంది। ఈ పైచామహ కృత వ్రతం అనేది ఇంచుమించుగా ఇది చతుర్వర్గ చింతామణి అనే వ్రతంలో తెలియజేయబడుతున్నది। ఇది 5 రోజుల వ్రతం। అంటే ఈ వ్రతము మనకు కార్తీక బహుళ సప్తమి నుంచి ఏకాదశి వరకు జరపబడుతున్నది। కార్తీక బహుళ సప్తమి రోజు కేవలం నీరు త్రాగుతూ ఉపవసించవలసి ఉంటుంది। కార్తీక బహుళ అష్టమి రోజు కేవలం పాలు తాగుతూ ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది। కార్తీక బహుళ నవమి కేవలం పెరుగుతో వ్రతం, అంటే పెరుగు భుజిస్తూ వ్రతం చేయాలని ఉంది। కార్తీక బహుళ ఏకాదశి మాత్రం ఉపవాసం। ఈ విధంగా ఈ 5 రోజులు నీరు, పాలు, పెరుగు, నెయ్యి అంటే వాటిని భుజిస్తూ
ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసంతో ఈ వ్రతాన్ని ముగించవలసి ఉంటుంది. అంటే ఏకాదశి ఉండి మరుసటి రోజు ఈ వ్రతాన్ని ముగించవలసి ఉంటుంది. దీనిని పైతామహ కృచ్ఛ వ్రతం అని అంటారు. అలాగే ఇంకొకటి, ఈ వారం బహుళ అష్టమి రోజు దాంపత్యాష్టమి అని కూడా ఒక ప్రత్యేక వ్రతం ఉంది. ఈ దాంపత్య వ్రతం అనేది ప్రత్యేకంగా స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. మరి దీనికి రకరకాల పువ్వులతో ఒక సంవత్సరం పాటు కార్తీక బహుళ అష్టమి నుంచి మొదలుకొని మరీ కార్తీక బహుళ అష్టమి అంటే వచ్చే కార్తీక బహుళ అష్టమి వరకు ప్రతి శుద్ధ అష్టమి బహుళ అష్టమి శివుణ్ణి ప్రత్యేకమైనటువంటి పువ్వులతో, అంటే ఒక అష్టమి నాడు పూజించినటువంటి పువ్వులు మరొక అష్టమితో వాడకుండా ఈ విధంగా రకరకాల పువ్వులతో ఈ యొక్క శివుణ్ణి ఆరాధన చేయవలసినటువంటి వ్రతం ఇది ప్రత్యేకంగా స్త్రీలు చేసినట్టయితే వాళ్లకు దాంపత్యం అనుకూలంగా ఉంటుందని, కోరిన కోరికలు కూడా నెరవేరుతాయన్న ఉద్దేశంతో ఈ వ్రతం చెప్పబడ్డది. ఇది బహుశా ఎక్కువగా ఉత్తర భారతంలో చేయబడేటువంటి వ్రతంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ దాంట్లో మనకు ఈ వారంలో ప్రత్యేకంగా సప్తమి అష్టమి తిథులు చాలా విశేషంగా ఉన్నాయి. మరి ఇది ఈ వారంలో జరగబోతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి భక్తి శ్రద్ధలతో కూడుకున్నటువంటి వ్రతాలు. మనం మారుతున్న గ్రహస్థితులను బట్టి ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనేది తెలియజేస్తున్నాను. ముందుగా మేషరాశి. అశ్వని భరణి కృతికా పాదం మేషం. మేషరాశి వారికి ఈ వారంలో చాలా మంచి మార్పులు రాబోతున్నాయి. ప్రారంభంలోనే కొన్ని ప్రత్యేకమైన సమావేశాలు నిర్వహిస్తారు. కుటుంబపరమైనటువంటి వ్యవహారాలు కూడా బాగా జోక్యం తీసుకుంటారు. కొన్ని నిర్మాణాత్మకమైనటువంటి పనుల గురించి కానీ, శుభకార్యాల గురించి కానీ, ఉద్యోగాల గురించి కానీ ప్రత్యేకమైనటువంటి విషయాలను అతి శ్రద్ధతో ఆలోచించుకునేటువంటి విధానాలు ఉంటాయి. కొంతమందికి దైవ సంబంధమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రత్యేకమైన విషయ చర్చలు కూడా ఉండేటువంటి అవకాశాలు చాలా బాగున్నాయి. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగ్గానే కనబడుతున్నాయి. మీకు ఆ విధంగా 18, 19, 20 తేదీ ఉదయం వరకు కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి వాతావరణమే కనబడుతున్నది. అయితే 21, 22 వరకు కూడా మీకు కొన్ని మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు అనుకున్నటువంటి పనిలో కొన్ని మార్పులు ఉండవచ్చు, అనుకోని ప్రయాణాలు ఉండవచ్చు, గృహ సంబంధమైనటువంటి కొద్ది వాతావరణం ఉద్రిక్తంగా ఉండవచ్చు, లేదా కొద్దిగా మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే చాలా జాగ్రత్తగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈ మేషరాశికి సంబంధించినంత వరకు 20, 21, 22వ తేదీలలో కొద్ది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. అంటే ఇక్కడ ఆవేశపూరితమైనటువంటి చర్చలు, ఆకస్మికమైనటువంటి నిర్ణయాలు, అనుకోని విధంగా కొన్ని పనులలో మార్పులు, తల్లి భార్య పిల్లలు వాళ్ళ ఆరోగ్యంలో మార్పులు, మీకు కూడా ప్రయాణంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు ఇలా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదా ఇది ఏదో ఒక ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు తగు 21, 22 వరకు జాగ్రత్తలు తీసుకోండి. 23 నుంచి కొద్ది వాతావరణం మీకు మారబోతున్నది. కొద్ది ఆలస్యంగా పనులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పులు మున్ముందు మేషరాశికి అనుకూలమైనటువంటి ఫలితాలే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీలు పురుషులు ఈ వారాంతంలో తగు జాగ్రత్తలతో ఆరోగ్య విషయంలో శ్రద్ధతో ఉండాలి. కుటుంబ వ్యవహారాలలో పరస్పరంగా ఒకరికొకరు సహకరించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పిల్లల విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అశ్వని నక్షత్ర జాతకులకు ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పులు, ప్రారంభంలో కలుగుతున్నటువంటి మార్పుల వల్ల మీకు కొన్ని ఆకస్మికంగా లాభాలు, శుభ సూచనలు ఉన్నాయి. కొద్దిపాటి వేధలు కూడా, అంటే కొద్దిపాటి ఇబ్బందులు కూడా కనబడే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఏమిటంటే మీరు ఏ కార్యం తలపెట్టినా కొద్ది ఆలస్యంగా జరిగేటువంటి అవకాశాలు ఒకవైపు, లేదా ప్రయాణాలలో ఎదురుచూపులు, కొన్ని పనుల యందు ఎదురుచూపులు, భార్యాభర్తల మధ్యన పిల్లల మధ్యన చిన్నపాటి స్వల్ప అవగాహన లోపంతో ఇబ్బందులు ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయినా ఏదైనా ఆకస్మిక ధనలాభాలు కూడా మీకు బాగానే కనబడుతున్నాయి. అదేవిధంగా ధార్మికమైన పనుల యందు కూడా మీకు ఆసక్తి బాగా ఉంటుంది. అలాగే కొత్త వ్యక్తుల పరిచయాలు మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి. భరణి నక్షత్ర జాతకులు అయినంత వరకు కుటుంబ వ్యవహారాలలో
తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థిక పరమైన విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి పని కొద్ది ఆలస్యంగా మీకు ఆలస్యంగా మీకు ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు ఆకస్మికంగా ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత ఆర్థికమైన ఒత్తిడి, శారీరక ఒత్తిడి కూడా మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంతవరకు ఓపికతో ఉండవలసినటువంటి అవసరం. ప్రత్యేకంగా మీ వ్యక్తిగత వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలలో కొద్దిగా శ్రద్ధతో ఉండవలసిన అవసరం, ఓపికతో ఉండవలసినటువంటి అవసరాలు ఉంటాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు ఆకస్మిక ధనలాభాలు సూచనలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాలు కూడా కలిసి వస్తున్నాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా మీకు లాభిస్తాయి. ధార్మికమైనటువంటి వ్యవహారాలలో కూడా కుటుంబంలో ఏదైనా ఒక శుభకార్యం కానీ, ఒక శుభకార్యాన్ని గురించిన నిర్ణయం కానీ, అభివృద్ధికరమైన నిర్ణయం కానీ తీసుకునేటువంటి పరిస్థితులు కూడా మీకు కనబడుతున్నాయి. కొంత ఓపికతో మాత్రం ఉండవలసిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ మేషరాశి వారు ఈ వారంలో భౌమ చతుర్థి మంగళవారం రోజు ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామికి కానీ, గణపతికి కానీ ప్రత్యేకమైనటువంటి పూజలు జరుపుకోండి. మీకు మరింత అనుకూలం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృత్తికా త్రిపాదం, రోహిణి, మృగశిరార్థం, వృషభం. వృషభ రాశి వారికి కూడా ఈ వారం ప్రారంభం చాలా అనుకూలంగా ఉంది. ప్రత్యేకమైన సమావేశాలు, ఇది ఒక రకంగా చెప్పాలంటే గృహ సంబంధమైన వాతావరణంలో శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ఉండవచ్చు. ఇంకేదైనా ఒక ప్రాస్పరస్ అభివృద్ధికరమైనటువంటి ఆలోచనకు సంబంధించవచ్చు. ఇది ముఖ్యంగా ఉన్నత ఉద్యోగ నిర్వహణలు చేసేవాళ్ళు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు, కళాకారులు, క్రీడాకారులు, ఇలాంటి ఉన్నతమైన వ్యక్తులకు వారి యొక్క ప్రొఫెషన్ బట్టి కానీ, వారి అభిరుచిని బట్టి కానీ కొన్ని ప్రత్యేక సమావేశాలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఒకంత విద్యార్థులకు కానీ, ఇంటర్వ్యూ పరీక్షలు రాసేటువంటి ఏమైనా పోటీ పరీక్షలు రాసేటువంటి వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. 18, 19 కూడా కొంత అనుకూలమైన వాతావరణమే. ఇది కొంత మెల్లమెల్లగా మీకు అభివృద్ధి కనబడుతున్నది. 20, 21వ తేదీలలో కూడా సోదరి సహోదరులతో ఉన్నటువంటి అనుబంధాలు కానీ, చిన్నపాటి ప్రయాణాలు కానీ, ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా కానీ, ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి చర్చ మీకు మీ వ్యక్తిగత విషయాలకు, మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి సమావేశాలు నిర్వహించుకొని కొద్దిగా చర్చించుకొని నిర్ణయించుకునేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అలాగే సోదరుల ఆరోగ్యంలో కానీ, మీ కింద పనిచేసే వారి యొక్క ఆరోగ్యంలో కానీ కొద్ది మార్పులు వచ్చినా అవి సానుకూలంగానే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే అయినంత వరకు మీరు ఆవేశాలకు లోను కాకుండా, అనవసరమైనటువంటి నిర్ణయాలు, తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. స్త్రీలకు మరింత అనుకూలత, ప్రతికూలతలు కనబడుతున్నాయి. అలాగే 22, 23, 22 వరకు కూడా ఇలాంటి వాతావరణం ఉంటుంది. 23కి కొద్ది మార్పులు కలగబోతున్నాయి. మొత్తం మీద వృషభ రాశి వారికి కూడా ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వాతావరణాలే, అనుకూలమైనటువంటి పరిస్థితులే కలగబోతున్నాయని చెప్పవచ్చు. మృగశిర నక్షత్ర జాతకులకు అయినంత వరకు ఆర్థిక పరిస్థితుల విషయంలో అనుకూలతలు ఉన్నాయి. కొత్త భాగస్వామ్యాలకు సంబంధించిన వ్యవహారాలు, వ్యాపారాలకు సంబంధించిన నిర్ణయాల్లో ఏదో ఒక ప్రత్యేకంగా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి పరిస్థితులు, అభివృద్ధికరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి పరిస్థితులకు సంబంధించినటువంటి మార్గాలు అవగతమవుతున్నాయి. అలాగే ధార్మికమైన వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కూడా కొంత మీకు అందుబాటులోకి వస్తున్నాయి. అయినంత వరకు కూడా గంభీరమైనటువంటి వాతావరణంలో మీరు ఈ కృత్తికా నక్షత్ర జాతక వృషభ రాశికి సంబంధించిన వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు సమీప భవిష్యత్తుకు సంబంధించి కొన్ని నిర్ణయాలు చేసేటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. అయితే అయినంత వరకు మీరు ఎదుటివారితో విభేదాలు లేకుండా, కుటుంబ సభ్యులతో విభేదాలు రాకుండా, అతిగా భర్తల మధ్యన కూడా అతిగా వాదించుకోవడాలు, ఘర్షణ పడడాలు ఇవి కొద్దిగా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకటి అనవసరంగా మీ ఇరువురి వ్యక్తుల మధ్యన ఒక ఒత్తిడి కలిగి దాని మూలకంగా ఒక్కొక్కసారి మంచి వాతావరణం కూడా భంగమయ్యేటట్టుగా కనబడుతుంది. కాబట్టి కొద్ది జాగ్రత్త వహించండి. ఆ తర్వాత మీ ఆరోగ్యాల విషయంలో కూడా అనుకూలతలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో మీరు కొంత ధార్మికమైన పనులు కూడా చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఒకంత మెరుగు కూడా అనిపిస్తున్నది. రోహిణి నక్షత్ర జాతకులకు చాలా వరకు పిల్లలు, భార్య, కుటుంబ వ్యవహారాల విషయంలో అతిగా శ్రద్ధ చూపిస్తారు. అలసిపోవడాలు జరుగుతుంది. అలాగే ప్రతి పని కొద్దిగా ఆలస్యంగా మీకు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంత మీరు ఏదైతే బలవంతంగా ఇది కావాలని అనుకుంటున్నారో అది కావడానికి మరింత నిరీక్షణ చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఆకస్మికంగా మీకు కొంత
ధన లాభాలు కావచ్చు, లేదా ఒక ప్రాస్పరస్గా అంటే యూస్ఫుల్గా ఉండేటువంటి ఇన్వెస్ట్మెంట్లు కూడా చేసేటువంటి పరిస్థితులు కూడా కొంతవరకు మీకు కనబడుతున్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు గృహ వాతావరణం చాలా అనుకూలంగా ఉంది. ప్రత్యేకమైన కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే కుటుంబ వ్యవహారాలలో మాత్రం కొద్ది పనులలో కొద్ది స్వల్పమైన విరామం అవసరం ఉంటుంది. మీరు కొంత వేచి చూడవలసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ వృషభ రాశి వారు కూడా ఈ వారంలో మంచి మార్పులు కూడా కనబడుతున్నాయి. కాబట్టి మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో మీ ఇష్టదైవ ప్రార్థన మాత్రం చేసుకోండి. కొంత మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. అయినంత వరకు భౌమ చతుర్థి ఈ వారంలో మంగళవారం రోజు ప్రత్యేకంగా శివాలయ దర్శనం కానీ, గణపతి ఆలయం దర్శనం కానీ, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయ దర్శనం కానీ చేసుకోండి. అనుకూలమైన ఫలితాలు మీకు లభించే అవకాశం. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మిథున రాశి మృగశ్రార్థం ఆరుద్ర పునర్వసు త్రయోర్మిథునం. మిథున రాశి వారు ఈ వారం ప్రారంభంలో కానీ, అంతకు ముందు కానీ, లేదా ఈ వారం ప్రారంభం తర్వాత కానీ ఏదైనా ఒక దూర ప్రయాణము, ఒక చిక్కు సమస్యను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరము, మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పనుల ప్రారంభం గురించినటువంటి ఆలోచనలు, ఇది ఒక రంగంగా రాజకీయ రంగాలు, ఇతర రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా చాలా ఒత్తిడిగా ఉంటుంది. ప్రత్యేకమైన సమావేశాలు కూడా ఉంటాయి. వేళ తప్పిన భోజనాలు కూడా ఉండవచ్చు. ఇది కొంత ఒక మేజర్ టర్నింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి వాతావరణాలు కూడా ఇందులో కనబడుతున్నాయి. ఏదేమైనా మిథున రాశి వారు చాలా ఓపికతో, సహనంతో ఈ 17వ తేదీ ప్రారంభంలో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత 18, 19 మీకు చాలా అనుకూలమైనటువంటి వాతావరణం, అన్ని విధాలా కలిసి వచ్చేటువంటి వాతావరణం, కుటుంబ వాతావరణం కూడా కొంత ఆనందంగా ఉంటుంది, సౌఖ్యదాయకంగా ఉంటుంది, అవగాహనతో ఉంటుంది. అలాగే సామాజిక గౌరవాలు, కుటుంబ గౌరవాలు, మీరు ఆశించినటువంటి ఫలితాలు, ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వాతావరణం ఇంచుమించుగా మీకు 20వ తేదీ ప్రారంభంలో కూడా కనబడుతుంది. అయితే ఆ తదుపరి 20, 21, 22వ తేదీ వరకు మీరు చాలా ఓపికతో, సహనంతో ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఇంచుమించుగా మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. ఏదో ఒక ప్రత్యేకమైన భారమైనటువంటి సమస్యను పరిష్కరించుకోవడానికి మీరు గంభీరంగా ఆలోచించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కసారి మీరు ఆకస్మికంగా ఉద్రిక్త వాతావరణంలోకి వస్తారు. ఉద్రిక్తంగా కూడా మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు కొంత జాగ్రత్తగా, సహనంతో, ఓపికతో అన్ని విధాలా ఉండడానికి 21, 22, 21, 22 వరకు ఉండండి. ఆ తర్వాత మీకు అన్నీ కూడా కలిసి వచ్చే ఈ వారాంతంలో అన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు మీకు కలగబోతున్నాయి. మీ యొక్క పరిస్థితులు, మీ సమస్యలు పరిష్కారాలు అవుతాయి. అయితే ఏదో ఒక తెలియని భయం, ఒక ఆందోళన, ఏదో జరగబోతున్నటువంటి భయాలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకు మరింత కొద్దిగా భయకంపితమైన వాతావరణం, అంటే మానసికంగా కొంత ధైర్యం చేయలేకపోతారు. శారీరకంగా కూడా ఇరిటేషన్స్, మానసికంగా ఇరిటేషన్స్ కూడా స్త్రీలకు కొద్దిగా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు మిథున రాశికి సంబంధించి కనబడుతున్నాయి. ఏదైనా మీరు కొద్దిగా మీ మాటలు ఎక్స్ప్రెస్ అంటే మాటలతోనే మిత్రులు, మాటలతోనే శత్రువులు అని అంటారు. మీరు ఎక్స్ప్రెషన్స్ చేసేటువంటివి మీ కమ్యూనికేషన్స్లో చాలా వరకు అయినంత వరకు తప్పుడుగా ఏదైనా మాటల పూర్వకంగా ఇబ్బంది రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది అన్ని విధాల, అన్ని రకాల వయసు గల వాళ్ళు, ఏ రంగంలో పనిచేసిన వాళ్ళకైనా ఇది కొద్దిగా ఉద్రిక్తంగానే కనబడుతున్నది. కాబట్టి కొంత జాగ్రత్త వహించండి. అయితే ఇది కాకుంటే ఇంకొకటి కూడా జరుగుతుందండి. ఒక్కొక్కసారి ఊహించని విధంగా మీరు అధికంగా కొన్ని పనుల మీద, కొన్ని విషయాల మీద ఇన్వెస్ట్మెంట్, ఆర్థికంగా కూడా కొద్దిగా అపారంగా సాహసంగా ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా తర్వాత పశ్చాత్తాపడే అవకాశాలు కూడా ఉంటాయి. ఏదైనా ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, సోదరులతో, తోడబుట్టిన వాళ్ళు కాకుండా మీ కింద పనిచేసే వాళ్ళతో, మీ కుటుంబ పరిసరాల్లో కుటుంబటువంటి సభ్యులతో ఎవరైనా మీరు ఉద్రిక్తం రావచ్చు, మిమ్మల్ని ఎవరైనా ఉద్రిక్తపరచవచ్చు. లేదా చక్కటి ఆర్థిక ప్రణాళిక అసెస్మెంట్ చేసుకొని మీరు తదుపరి పనులు ఈ వారాంతం నుంచి ప్రారంభం చేసుకున్నట్టయితే మంచిగా ఉంటుంది. అందులో మృగశిర నక్షత్ర జాతకులకు మాత్రం ఒక మేజర్ ఇన్వెస్ట్మెంట్, ఏదో ఒక టర్నింగ్ పాయింట్ అయితే ఉంటుందండి. కొద్దిగా అడ్వెంచరిజం కూడా కనబడుతున్నది. ఈ అడ్వెంచరిజం చేసుకునేటందుకు మీకు కొంత అనుకూలతలు కూడా కనబడుతున్నాయి. అలాగే మీకున్నటువంటి భాగస్వామ్యంలో
చేసే పనులు, కలిసి చేసేటువంటి పనులు, పై అధికారులతో ఉన్నటువంటి పనుల యందు మాత్రం కొద్దిగా ఓపికతో ఉండవలసిన అవసరం ఉంది. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన వ్యవహారాలు, బంధువర్గానికి సంబంధించి, మిత్రులకు సంబంధించిన వ్యవహారాలలో మీరు అతి చొరవతో కానీ లేదా ఏదో కానీ కొద్దిగా నిష్ఠూరపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదా కుటుంబ సభ్యులతో కూడా కొద్దిగా మీ అభిప్రాయాలకు వారి అభిప్రాయాలకు ఆర్థికపరమైనటువంటి బేస్ కేవలం దాని విషయంలో కొంత ఇబ్బంది ఉండవచ్చు. ఆరోగ్యాల విషయంలో కొద్ది మార్పులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి జాగ్రత్త ఉండాలి. అలాగే భాగస్వామ్య విషయంలో, వ్యవహారాల విషయంలో, ప్రయాణాల విషయంలో కొంత అభిరుచికరమైనటువంటి పనులు చేసేటందు దాంట్లో కూడా మీకు కొంత అనుకూలతలు కనబడుతున్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఒకంత మూమెంట్ మాత్రం వస్తున్నదండి. మీరు అంటే మీ ఇంతకాలం ఆగిన పనులు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక మూమెంట్ మాత్రం మంచిగా వస్తున్నది. పునర్వసు నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు అన్ని విధాల మంచి మార్పులు, శుభకరంగా గృహ సంబంధమైన వ్యవహారాలు, వృత్తిపరమైనటువంటి విషయాలు కూడా కొద్ది మార్పులు వస్తున్నాయి. కొద్ది పనులు ఆలస్యంగా జరిగిన అనుకూలంగా పనులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మిథున రాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ చంద్రగ్రహానికి, కుజగ్రహానికి సంబంధించి ప్రత్యేకమైన పూజలు చేసుకోండి. అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునరుసపాదం, పుష్యమి, ఆశ్లేషాంతం, కర్కాటకం. కర్కాటక రాశికి ఈ వారం ప్రారంభంలో మనస్సౌఖ్యం, సదా ఆనందం, అభీష్ట సుఖభోజనం, బంధుమిత్రులు, చిరకాల మిత్రులు కావచ్చు, అనుబంధాలతో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, కుటుంబ సౌఖ్యం, కుటుంబ సభ్యులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ప్రత్యేకమైన విందు భోజనాలు కావచ్చు, ఏదో ఒక ప్రత్యేకత ఈ వారం మీకు ప్రారంభంలోనే కలుస్తున్నది. చాలా ఉన్నతమైన ఆశయాలతో, ఉన్నతమైనటువంటి ఆలోచనలతో మీరు ఈ వారం ప్రారంభించబోతున్నారు. 18, 19వ తేదీలో కొద్ది అలసటతో కూడినటువంటి పనులుంటాయి. ప్రయాణాల మూలకంగా అలసటలు కూడా కనిపిస్తున్నాయి. కొద్దిగా ఆహార విహారాలలో కూడా కొద్ది తేడా కనబడుతుంది. ఆహార విషయంలో కొద్దిగా మార్పులు చేర్పులు ఉంటాయి. కొద్ది పనులలో ఆలస్యం కూడా జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా 18, 19వ తేదీని మీరు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఆ తదుపరి 20, 21లో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కానీ కొద్ది ఆవేశంతో కూడినటువంటి నిర్ణయాలు, ఆవేశంతో కూడినటువంటి పనులు, ఆవేశంతో కూడినటువంటి మాటలు ఇలా ఉంటుంది. కొంత భయం, కొంత ఆందోళన కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీకు మంచి ఫలితాలే ఉన్నాయి 22 వరకు కూడా. ఆ తర్వాత 23 కూడా కొన్ని మంచి మార్పులే రాబోతున్నాయి. ఏది ఏమైనా కర్కాటక రాశి వారు ఈ వారంలో 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మీరు ఆగి కాస్త ఆలోచనలతో ప్రతి విషయాన్ని, మీ యొక్క పరిసరాలను, మీ యొక్క భావాలను, మీ ఆవేశాలను అణుచుకుంటూ, పరిసరాలను పరిశీలించుకుంటూ మీరు కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకొని ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆడవాళ్ళు మరింత ఉద్రిక్తులై వాతావరణం ఉంటుంది. శారీరకంగా, మానసికంగా కొన్ని బాధ్యతల మూలకంగా ఇరిటేషన్స్ పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఒకవైపు ఆనందం కూడా మీకు కలుగుతుంది. అంటే ఈ విధంగా ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో చిన్ననాటి స్నేహితులు కానీ, పూర్వ సంబంధాలు కానీ, అనుబంధాలు కానీ, ప్రత్యేకమైనటువంటి వ్యవహారాలు కానీ, ఏదో మొత్తం మీద ప్రజారంగాల్లో ఉండేటువంటి వ్యక్తులకు మరింత సేవ చేసేటువంటి కార్యక్రమాలు చేసేవారికి మరింత అది ఉంటుంది. కుటుంబ వాతావరణం కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. కొంత ధైర్యం కూడా మీకు కలగబోతున్నది. అందులో పునర్వసు నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన వ్యవహారాలు, కొంతమంది అనుభవజ్ఞుల యొక్క పరిచయాలు మీకు కొంత అనుకూలతను కలగజేస్తున్నాయి. అలాగే కొన్ని విషయాలలో మీకు కొద్దిగా ఆలస్యం, అసహనంగా కూడా ఉంటున్నారు. ఆ అసహనాన్ని అంటే ఇంపేషెన్స్గా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొద్దిగా సహనంతో ఉండి మీరు పనులు సాధించుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రత్యేకంగా సంతానాన్ని గురించినటువంటి, సంతాన భవిష్యత్తు గురించినటువంటి ఆలోచనలు మీరు బాగా చేస్తున్నారు. పుష్యమి నక్షత్ర జాతకులకు చాలా వరకు ప్రయాణాలు, అలసటలు, తర్వాత కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనడాలు ఇవి కూడా ఉంటున్నాయి. ప్రత్యేకించి ఒక మంచి నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు, కొంత ఆనందం కలిగేటువంటి పరిస్థితులు కూడా మీకు కలగబోతున్నాయి. ఈ వారంలో మీ ఆర్థిక పరిస్థితులు కొంతవరకు మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులు అయినంతవరకు ధార్మిక వ్యవహారాల విషయంలో ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ప్రయాణాల మూలకంగా కొంత ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అడపాదడపా ఆకస్మికంగాటువంటి కలహాలు, కుటుంబ సభ్యులతో కానీ, ఇతరులతో కానీ ఆకస్మికంగా కొంత కలహాలు ఆర్థికపరమైన విషయాలలో కానీ ఇతరత విషయాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తలు ఆశ్లేష నక్షత్ర జాతకులు తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద కర్కాటక రాశి వారు ఈ వారంలో కలుగుతున్నటువంటి కొన్ని మార్పులకు మీరు ప్రత్యేకించి
భౌమ మంగళవారం నాడు ప్రత్యేకించి కొన్ని పూజలు, శనివారం నాడు ప్రత్యేకించి కొన్ని గ్రహాలకు సంబంధించిన పూజలు చేసుకోండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. అన్ని విధాల అనుకూలతలు మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీలు మాత్రం ఈ మంగళ శనివారాలలో అయినంత వరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎలాంటి అడ్వెంచర్ స్టెప్స్ వేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఘ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి ఇష్టసిద్ధి, సదారోగ్యం, బంధు మిత్ర సమాగమ, అలాగే యత్న కార్యార్థ సాధనం. అంటే మీరు అనుకున్న పనులు విశేషంగా ఫలిస్తాయి. చాలా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ను మీరు అటెండ్ చేస్తారు. అది గృహ సంబంధంగా ఉండవచ్చు, అఫీషియల్గా ఉండవచ్చు, అధికారులతో ఉండవచ్చు, ప్రత్యేకమైన బంధువులతో మిత్రులతో ఉండవచ్చు, లేదా ఆధ్యాత్మికమైనటువంటి గురువులతో ఉండవచ్చు. విశేషించి ఒక ప్రత్యేకమైన అనుభూతిని మీరు ఈ యొక్క ఆదివారం అంటే ఈ ప్రారంభంలో ఉండబోతుంది. అయితే కొన్ని సందర్భాలలో ఆకస్మిక కోపతాపాలు ప్రదర్శిస్తారు. అనుకోకుండా ఉన్నతమైన వ్యక్తులను కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు కూడా సంభవించవచ్చు. ఆ విధంగా ఏది ఉన్నా కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇది రాజకీయ రంగాలు, బాధ్యతాగల ఉద్యోగాలు, ఉన్నత ఉద్యోగాలు చేసేటువంటి వారికి ఈ ఆదివారం సెలవుగా ఉండదు, కానీ ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాత్మకమైన పనులు సాధించడానికి అనుకూలంగా ఉన్నట్టుగా ఉంటుంది. అదేవిధంగా ఈ వాతావరణం మీకు 17, 18, 19, 20వ తేదీ ఉదయం వరకు ఇలాంటి వాతావరణం ప్రత్యేకంగా ఉంది. దీంట్లో మీకు సతమతం అవుతారంటారు. మానసికంగా, శారీరకంగా సతమతం అవుతున్నా కూడా ఒక మంచి కార్యనిర్వహణ చేస్తున్నామన్న అనుభూతి మాత్రం మీకు కలుగుతుంది ప్రతి వారికి. అలాగే కొంతమందికి నూతన ఉద్యోగాలలో ప్రవేశించడం కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, అలాగే వివాహ ప్రయత్నాలకు సంబంధించిన విషయాలు కానీ, వివాహాలు కానీ, వాటికి ఏదో ఒక ప్రయోజనాత్మకమైనటువంటి పనుల యందు మాత్రం నిమగ్నమై ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తదుపరి మీకు 20 దినమధ్యం నుంచి ప్రయాణ సూచనలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి సమస్యలను పరిష్కారం చేసుకోవాల్సినటువంటి అవసరాలు, అది ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలకు సంబంధించి, మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలకు కొన్ని ఉంటుంది. ఆ తదుపరి మీకు 23వ తేదీ మరింత ప్రత్యేకమైనటువంటి ఒక రిలీఫ్, ఒక తృప్తి, ఒక సంతోషం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సింహరాశి వారికి ఈ వారం ప్రారంభం, ఈ వారాంత్యం చాలా విశేషంగా ఉంటుంది. ఒక కొత్త అనుభూతిని మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మఖ నక్షత్ర జాతకులు గృహ సంబంధమైన వ్యవహారాలలో కొద్దిపాటి ఖర్చులు, ప్రత్యేకమైన ఇన్వెస్ట్మెంట్స్, కొంత ఆనందదాయకమైనటువంటి నిర్ణయాలు ఏదో ఒకటి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ వ్యక్తిగతంగా, మీ కుటుంబ సభ్యుల పరంగా కూడా కొంత ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. పూర్వఫల్గుని నక్షత్ర జాతకులు గృహ వాతావరణం ఆనందంగా ఉంటున్నప్పటికీ కూడా కొద్దిగా భాగస్వామితో కానీ, ఇతర కుటుంబ సభ్యులతో కానీ కొద్దిపాటి చిన్నపాటి విభేదంతో కొద్దిగా నొచ్చుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు, లేదా అతి ఆలోచన, అతి నిరీక్షణ చేస్తారు. ముఖ్యంగా భార్యాభర్తలు కుటుంబ వ్యవహారాల్లో కొంత బరువుగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంటుంది, లేదా కలిసి ఎక్కడైనా ప్రయాణం చేయాలన్న ఆలోచనలతో కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన వ్యవహారాల్లో చాలా సంతృప్తినిస్తుంది. ఒక ప్రత్యేకమైన నిర్ణయాలు, భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు కూడా చేస్తారు. అట్లాగే సంతానపరమైన విషయంలో కూడా ఒక ప్రత్యేకత మీకు కలగబోతున్నది. కొంత బాధ్యతాయుతంగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు మీ యొక్క వ్యవహారాన్ని బట్టి ఫలించే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద సింహరాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పరిహారాలు, రవి గ్రహానికి, రాహు గ్రహానికి ప్రత్యేక పరిహారాలు నిర్వహించండి. అలాగే భౌమ చతుర్థి మంగళవారం నాడు ఏదైనా ఒక దేవాలయాన్ని సందర్శించుకోండి. దాని మూలకంగా మీకు కొంత మనశ్శాంతి కలుగుతుంది. మీరు చాలా ప్రాస్పెక్టివ్గా, ప్రోగ్రెసివ్గా, ఒక లాభదాయకమైనటువంటి వ్యవహారాలు మీరు తలదూర్చిపోవడానికి అవకాశాలు కూడా కలుగుతాయన్నమాట. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్త, చిత్రార్థం, కన్యా రాశి వారికి ఈ వారంలో చాలా ప్రధానమైన అంశాలన్నీ కూడా ముందు పెట్టుకొని గంభీరమైన వాతావరణంలో అనుభవజ్ఞుల యొక్క సహకారంతో కావచ్చు, మీ అనుభవంతో కావచ్చు, లేదా మీలోనే మీరు మాట్లాడుకోవడం కావచ్చు,
చాలా గంభీరమైన విషయాలను సమీక్షించుకొని మీ అనుభవంతో కూడా కొన్ని విషయాలను సమీక్షించుకొని నిర్ణయించుకునేటువంటి అవకాశాలు కన్యా రాశికి ఎక్కువగా ఉన్నాయి. వ్యక్తిగతంగా ఉన్నాయి, కుటుంబపరంగా ఉన్నాయి, సామాజిక పరంగా ఉన్నాయి, వృత్తిపరంగా ఉంది. కాబట్టి ఒక ప్రత్యేకత కన్యా రాశికి ఈ వారం ప్రారంభంలో కనబడుతున్నది. దాని యొక్క ప్రభావం మీకు 18, 19లో కూడా ఒక విశేషమైనటువంటి వాతావరణం, ప్రసన్నమైనటువంటి అంటే ఒక ప్రసన్నంగా ఉండేటువంటి పరిస్థితులు, ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అలాగే ఇది మీ వృత్తి ఉద్యోగాలలో కూడా ఒక ప్రత్యేకత కనబడుతుంది. అనుకున్న పనుల్లో ఒక మంచి సాధన, ఒక మంచి మలుపు కూడా కనబడుతున్నది. ఈ విధంగా మరి కన్యా రాశికి ఈ వారంలో చాలా వరకు విశేషంగా 17 నుంచి ప్రారంభమై 18, 19, 20, 21, 22వ తేదీ వరకు చాలా విశేషంగా కనబడుతున్నది. కాబట్టి మీరు ప్రతి సమయాన్ని, ప్రతి ఒక్క క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ ఏదో ఒక మంచి మార్పులు కోరదలుచుకున్న వాళ్ళకి ఒక మంచి మార్పు, మంచి నిర్ణయాలు చేసుకునేటువంటి అవకాశాలు ఈ వారంలో కనబడుతున్నాయి. కొంత భక్తి, ఆధ్యాత్మిక పరంగా, లౌకిక పరంగా, మీ కుటుంబ వ్యవహారాల పరంగా, వృత్తిపరంగా అన్ని విధాలుగా ఏదో ఒక ప్రత్యేకంగా న్యూ విజన్స్ అంటారు. ఇవి అంటే కొత్త మార్గదర్శకాలకు సంబంధించినటువంటి ఆలోచనలు ప్రారంభమవుతున్నాయి. 23లో ఆకస్మికంగా ప్రయాణం ఉండవచ్చు. ఏదో ఒక ప్రత్యేకత, కొద్ది మార్పుతో ఉంటుంది. ఇది కొంతవరకు ఊరటనిచ్చేటువంటి అవకాశాలే ఉన్నాయి. మొత్తం మీద కన్యా రాశి వారికి 17, 18, 19లో ప్రత్యేకమైనటువంటి సమావేశాలు మాత్రం నిర్వహించే అవకాశాలు, అంటే ఏ రకమైనది కావచ్చు, ఎవరి స్థాయి తగ్గట్టు, ఎవరి వ్యవహారాలు బట్టు, ఎవరి వృత్తిని బట్టి ఉండవచ్చు. కానీ ఒక ప్రత్యేకత, లేదా కొంతమంది ఆనందంతో ఏదైనా ప్రవచనాలు వినడం కానీ, విందులు వినోదాల పాల్గొనడం కానీ, లేకపోతే ఏదైనా ఉండవచ్చు. కొంత ప్రయోజనాత్మకంగా, కొంత ఆహ్లాదకరంగా ఉండేటువంటి వాతావరణం మాత్రం ఈ కన్యా రాశికి బాగా కలగబోతున్నది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు అయినంత వరకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఈ వారంలో కొంత ధార్మిక పనుల యందు కూడా ఆసక్తి కలుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో, కుటుంబంలో ఏవైనా కొన్ని పనులు, శుభకార్యాలు కావచ్చు, ఆధ్యాత్మిక కార్యాలు కావచ్చు, అట్లాంటి పనులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. హస్త నక్షత్ర జాతకులకు కొంత ఆ సహనంతో ఉంటారు, చాలా నిరీక్షిస్తుంటారు, లోతైన గంభీరమైనటువంటి ఆలోచనలతో ఉంటారు. కొంత సతమతం అవుతున్నట్టుగా కనబడుతుంది కొన్ని వ్యవహారాలలో. అంటే అత్యంత సమీప బంధువులకు సంబంధించిన విషయాల యొక్క భారం మీ మీద పడుతుంది. అంటే బంధువర్గాలకు వీటికి సంబంధించింది దాంట్లో ఏదో కొద్దిగా ఆసక్తి ఉన్నట్టుగా లేనట్టుగా, అసంతృప్తి ఉన్నట్టు లేనట్టుగా అన్నటువంటి ఆలోచనలతో కొంత ఉంటారు. ఆ తర్వాత మిగతా వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు కొంతవరకు మీకు సంతోషాన్ని కలుగజేస్తాయి. మరి కొన్ని సమస్యల పరిష్కారాలు కూడా మీకు కలగబోతున్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు అయినంత వరకు కుటుంబపరంగా, బంధువర్గపరంగా, మిత్రపరంగా ఇందులో కొంత ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వాతావరణంలో అంత ఆనందంగా ఉన్నప్పటికీ కూడా భార్యాభర్తల మధ్యన కొద్దిగా ఎడం కలుగుతున్నది. కొద్దిగా పరస్పర వైరుధ్య భావాలు కొద్దిగా డిఫర్ అవుతుంటారు. అయినా మీరు ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంది. కన్యా రాశికి ఈ ఫలితాలన్నీ కూడా అనుకూలంగానే కనబడుతున్నాయి. ఈ వారం ప్రత్యేకించి మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ, కుజ సంబంధమైనటువంటి పూజ, కేతు సంబంధమైనటువంటి ఒక గ్రహ పూజ కానీ, వాటి యొక్క ప్రార్థనలు కానీ ఏదైనా ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారికి ఒక నిర్బంధమైనటువంటి పని లేదా నిర్దిష్టమైనటువంటి సమయంలో చేయవలసినటువంటి పని, కొద్ది ఆరోగ్యం, ఒకవైపు ఆనందం, ఒకవైపు దుఃఖం అన్నట్టుగా ఒక సంక్లిష్టమైనటువంటి మానసికంగా, అటు శారీరకంగా కొంత శ్రమను ఓర్చుకుంటూ ఏదో ఒక ప్రత్యేకమైన పని గురించి నిరీక్షణ చేయవలసినటువంటి పరిస్థితి కొద్దిగా విచిత్రంగా ఉంది ఇది. అయితే దీంట్లో నేను చెప్పేది ఏంటంటే, తులారాశి వారు అయినంత వరకు ఆహార విహారాలలో కొద్దిగా నియంత్రణతో ఉండండి. అతిగా ఎందులో కూడా ఇన్వాల్వ్ కాకుండా, అంటే చెయ్యండి కానీ అతిగా ఎక్స్ట్రీమ్గా మాత్రం పోకండి. అతి పట్టుదల, అతి దీక్ష, అతి మూర్ఖత్వం కూడా మీకు ఇది కొద్దిగా ఆరోగ్యాన్ని కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. కానీ
ఒక మంచి ఫలితం మీరు పొందబోతున్నారు. ఇది సామాన్యంగా నేను అనుకుంటాను, ఏదైనా దేవాలయాల్లో, తిరుపతి లాంటి దేవాలయాల్లో బాగా నిరీక్షించి అలసిపోయి దర్శనాలు చేసుకోవడము, ఎక్కడైనా పెద్దవాళ్ళని కలుసుకునే దగ్గరనో, రాజకీయ రంగంలో ఎవరినన్నా ఉన్నతమైన వ్యక్తులను కలుసుకునే దగ్గరనో అట్లాంటి దగ్గర ఇవి కనబడతాయండి. అంటే ఆశయం మంచిగా ఉంటుంది, కానీ శ్రమ ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితులలో ఈ తులారాశి కనబడుతున్నది. అట్లాగే మీరు వ్యవహారాల్లో తొందరపడి నిర్ణయాలు మాత్రం చేయకండి. 18, 19లో కొద్ది మార్పులు వస్తున్నాయి. కొద్దిగా మార్పులు చేర్పులతో కొద్దిగా బెటర్మెంట్ ఉంది. ఆ తదుపరి మీకు 20, 21, 22, 23లో మీరు కొద్దిగా వీరావేశంతో, అంటే మీ నిజస్వరూపం ఏదో ఆవేశంతో పనులన్నీ సక్రమంగా చేసుకొని కొద్దిగా తృప్తి పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక సడలింపుతో ఒక మంచి మార్పు అన్నమాట. ఆనకట్ట కట్టి ఉద్రిక్తమైనటువంటి వాతావరణంలో నుంచి ఒక్కసారి విజృంభించడం అని అంటారంట. అట్లా ఒక ఎక్స్ప్రెషన్స్ జరుగుతాయి. ఇదొక విచిత్రం. అయితే ఈ పరిస్థితిలో తులారాశి వారు వృత్తులు, ఉద్యోగాలలో ఉన్నటువంటి వాళ్ళు, బాధ్యతాయుతమైనటువంటి వ్యవహారాలు చేసేవాళ్ళు, అలాగే చాలా కాలం ఓపిక పట్టి తొందరపాటుగా నిర్ణయించి ఏదో ఒకటి తెగని అంటారు చూడండి, అలాంటి ఆవేశాలకు లోను కాకుండా, అంటే మీరు క్రయ విక్రయాలకు సంబంధించి, అలాగే భార్యా తరఫు బంధువుల గురించి, భార్యతో ఉన్న అనుబంధాల గురించి, పిల్లలతో ఉన్న అనుబంధాల గురించి, వృత్తిలో పై అధికారుల గురించి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ప్రత్యర్థుల గురించి, ప్రత్యర్థుల ఎత్తుగడల గురించి, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు కాంపిటీషన్స్ గురించి, అలాగే స్పోర్ట్స్ కళ ఆ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వృత్తిపరంగా కొద్దిగా బాగా మీరు దాని గురించి బాగా శ్రమించి ఏదో చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే అందులో కొద్ది సహనంతో మీరు చేసుకోండి, మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. చిత్తా నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన వ్యవహారాలు, కుటుంబపరమైన వ్యవహారాలలో ఒక మంచి మార్పు, భార్యతో ఉన్న అనుబంధాలు, భార్యతర బంధువులతో కూడా ఒక మంచి అనుబంధాలు ఏర్పడే అవకాశాలు, అట్లాగే సోదరులకు సంబంధించిన వ్యవహారాలలో కొద్ది మార్పులు చేర్పులు, కొంత ఓపిక మీకు అవసరం ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే స్వాతి నక్షత్ర జాతకులకు కూడా క్రయ విక్రయాలు, కుటుంబ వ్యవహారాలు అన్నీ అనుకూలంగా ఉన్న లావాదేవీలు, అంటే మీకు రావాల్సిన డబ్బు, మీరు ఇవ్వాల్సిన డబ్బు విషయంలో కానీ, ఇంటి హోమ్ బడ్జెట్, ఆ బడ్జెట్ విషయంలో కానీ చిన్నపాటి ఘర్షణ, ఆకస్మికమైనటువంటి ఉద్రిక్తానికి లోనవుతుంటారు. అలా కాకుండా చూసుకోండి. అలాగే సోదరులకు సంబంధించిన వ్యవహారాలు, కమ్యూనికేషన్ సంబంధించిన వ్యవహారాలు, ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కొద్ది మెరుగుదలలు కనబడుతున్నాయి. విశాఖ నక్షత్ర జాతకులు కూడా కుటుంబ వాతావరణం కొంత ఆహ్లాదంగా ఉంది. అలాగే మీకు ఇతరులతో ఉన్నటువంటి అనుబంధాలలో కొద్దిపాటి ఆలస్యంతో జరిగే పనులు ఉన్నాయి, కొద్దిగా ఓపిక అవసరంగా కనబడుతున్నది. మొత్తం మీద తులారాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి పూజ, కుజుడికి సంబంధించిన వ్యవహారంలో కొంత చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. 22, 23లో మాత్రం ఒక ప్రత్యేకమైన సమావేశం నిర్వహించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి వ్యవహారాలకు ఈ వారాంతంలో కలుగుతున్నటువంటి వ్యవహారాలకు చాలా వ్యత్యాసం, కానీ రెండు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి పనులే. కానీ వ్యత్యాసంలో మీరు దాన్ని అప్రోచ్ చేయడంలో కొద్దిగా తేడా ఉంది. ఈ అప్రోచ్మెంట్ వేరు, ఆ అప్రోచ్మెంట్ వేరు. కాబట్టి ఇది కొద్దిగా మీరు గమనించుకొని మీ వ్యవహారాలను సర్ది చేసుకోండి. తులారాశి వారు మరి మీకు చెప్పినట్టుగా పరిహారాల విషయంలో ఒకసారి మంగళవారం కానీ శనివారం కానీ శివాలయాలు, హనుమదాలయాలు, గణపతి ఆలయాలు, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు సందర్శన చేసుకోండి, లేదా మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకోండి, అనుకూలమైన ఫలితాలు పొందండి. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖపాదం, అనురాధ జ్యేష్ఠాంతం, వృశ్చికం. వృశ్చిక రాశి వారికి ఈ వారం ప్రారంభంలో చాలా ప్రత్యేకత ఉందండి. ఏదో ఒకటి మీరు చాలా కాలం నుంచి వేచి చూస్తున్నటువంటి సందర్భం, కలుసుకోవలసినటువంటి వ్యక్తులు, లేదా ఒక ఆనందం, ఏదో ఒకటి ప్రత్యేకించి మీకు నచ్చింది, ఇతరులకు మెచ్చింది అన్నట్టుగా ఈ 17 నాడు ఏదో ఒక ప్రత్యేకమైన సమావేశంలో మీరు ఉంటారు. ప్రత్యేకమైన ఒక ఆనందాన్ని పొందబోతున్నారు. కుటుంబ సభ్యులతో పొందబోతున్నారు, మిత్రులతో పొందబోతున్నారు, లేదా మీ యొక్క సహచరులతో కూడా పొందబోతున్నారు. ఇది ఏ రంగంలో ఉన్నవారు, ఎలాంటి వృత్తులలో ఉన్నవారైనా కూడా ఇది మీకు వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజిక పరంగా కొద్ది ఆనందాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు మాత్రం కనబడుతున్నాయి. ఆ తదుపరి మీకు చిన్నపాటి మార్పులు, ప్రయాణాలు, దీక్షలు, ఉపవాసాలు, ఆరోగ్య పరిస్థితులు కొద్దిగా మెరుగుదలలు, కొద్ది మార్పులతో ఉన్నారు. వృశ్చిక రాశికి సంబంధించి
స్త్రీలు 18, 19, 20 తేదీ ఇంచుమించు 21 వరకు మీ ఆరోగ్యాలు, మీ కుటుంబ వాతావరణము, మీకున్నటువంటి అనుబంధాలు, కుటుంబ వాతావరణ సభ్యులతో ఉన్న అనుబంధాలు, పిల్లలతో ఉన్నటువంటి దీంట్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. మగవాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఆకస్మిక నిర్ణయాలకు దూరంగా ఉండండి. మళ్ళీ తిరిగి మీకు 22, 23లో ఒక ప్రత్యేకత మళ్ళీ వస్తున్నది. ఇది అయినంత వరకు ఏదైనా ఒక మంచి యాత్ర, దేవాలయ సందర్శనలు కానీ, ప్రత్యేక వ్యక్తుల సందర్శన కానీ, సేవా కార్యక్రమంలో పాల్గొనడం కానీ, తర్వాత ఏదో ఒక సామూహికంగా కలిసి చేసేటువంటి పనుల యందు కానీ ఆసక్తి కానీ ఇలాంటివన్నీ కూడా కనబడుతున్నాయి. ఏదైనా ఒక వృశ్చిక రాశి వారికి ఈ వారంలో కొద్దిగా మిశ్రమ ఫలితాలలో ఒక ప్రత్యేకమైన ఫలితాలు పొందేటువంటి అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. అయినంత వరకు 20, 21, 22 వరకు ఆవేశాలకు దూరంగా ఉండండి. స్థిర చరాస్తుల విషయంలో శ్రద్ధగా ఉండండి. తల్లి తండ్రుల ఆరోగ్యాల విషయంలో శ్రద్ధగా ఉండండి. ఎక్కడ కూడా ఇమ్మీడియట్ కమిట్మెంట్స్ ఇవ్వకండి. నిర్ణయాలు చేయకండి. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎంత ఇబ్బందులు వచ్చినా ఇది ఒక పరీక్షా సమయంగా మీరు సహనంతో ఉండి మీరు బయటపడాలి. అవతల వాళ్ళ అభిప్రాయాలు మీకు ట్యూనింగ్ చేసుకోవడానికి అంత అనుకూలం కాదు. ఇది కొద్దిగా నిరీక్షించి ముందుకు పోవడం మంచిది. విశాఖ నక్షత్ర జాతకులు సామాన్యంగా ఆర్థికపరమైన వ్యవహారాలలో ఒక ప్రణాళికాబద్ధంగా మీరు బడ్జెట్ అది వెచ్చించడం జరుగుతుంది. మీకు కొంత దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాలు కూడా ప్లానింగ్స్లో ఉంటాయి. మరి మరొక విషయం, కుటుంబ వాతావరణం విషయంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అనురాధ నక్షత్ర జాతకులకు శారీరక శ్రమ కొద్దిగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు కానీ, దూర ప్రయాణాలు కానీ, చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పనుల యందు నిర్ణయాలు కానీ చేసేటువంటి పరిస్థితులతో పాటు కుటుంబ వ్యవహారాల్లో కూడా ఒక ప్రత్యేకమైన నిర్ణయం, ఏదైనా శుభకార్యం కావచ్చు, గృహ నిర్మాణాలు కావచ్చు, కొత్త వాహనాలు కొనుగోలు కావచ్చు, ఏదో ఒక దానికి సంబంధించిన విషయంలో కొంత ఆనందంగా ఉంటుంది. ప్రత్యేకమైన నిర్ణయాలు కూడా తీసుకొని సంతోషపడతారు. అలాగే జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ఈ వారంలో చాలా వరకు పుణ్యక్షేత్రాల సందర్శన, తర్వాత సేవా కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ధార్మిక వ్యవహారాలు కూడా ప్రత్యేకత చేస్తారు. అలాగే కుటుంబ వ్యవహారంలో కూడా కొంత ఖర్చు జరుగుతుంది, కానీ భిన్న అభిప్రాయాల మధ్యన మీరు కొంత రణగణ ధ్వని చేస్తారు. మీ అభిప్రాయాలకు, పిల్లల అభిప్రాయాలకు, మీ అభిప్రాయాలకు, భార్య అభిప్రాయాలకు, పెద్దల అభిప్రాయాలకు కొద్దిగా తేడా రావచ్చు. అయినా ఒక విశేషంగా ఒక మంచి మార్పు మాత్రం మీ కుటుంబ వాతావరణంలో కలగబోతున్నది. కొంత సహనంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. నిష్ఠూర పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మరి వృశ్చిక రాశి వారు ఈ వారంలో ప్రత్యేకించి ఈ వారాంతంలో ఉన్నటువంటి శనివారం నాడు ప్రత్యేకమైన పూజలు, మంగళవారం నాడు ప్రత్యేకమైన పూజలు, దేవాలయ సందర్శనలు చేసుకోండి. ప్రత్యేకమైన పూజలు అంటే శివ అర్చనలు, సుబ్రహ్మణ్య స్వామి అర్చనలు ప్రత్యేకంగా చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వార ఫలితాలు చాలా మెరుగైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి. ఈ వారం ప్రారంభం మీరు చాలా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఒక సాధించే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఒక మంచి మార్పును కోరే ఆలోచనలతో ఉంటారు. జరుగుతుంది కూడా అని చెప్పవచ్చు. అయితే ఇది ధనురాశి వారికి ఈ వారం ప్రారంభం వ్యక్తిగత జీవితం, కుటుంబ బాధ్యతలు, తన వాళ్ళకు అనుకున్నటువంటి వ్యవహారాలతో పాటు సామాజికమైనటువంటి బాధ్యతలు, సామాజికానికి సంబంధించినటువంటి పనుల యందు ఆసక్తి, వాటికి సంబంధించిన వ్యవహారాలతో పాటు వృత్తిపరమైనటువంటి విషయంలో కూడా, అంటే మీరు ఇన్ని విషయాలను కలగలిపి ఒక ప్రత్యేకంగా ఆలోచించుకోవడం, సాముదాయికంగా ఆలోచించడం, లేదా మీరు వ్యక్తిగతంగా ఆలోచించడం, కుటుంబపరంగా ఆలోచించడం, ప్రత్యేక వ్యక్తులతో కలిసి ఆలోచించడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఒకవైపు మీరు సాధించే విధానంలో ముందుకు పోతున్నప్పటికీ కొంత శారీరక, మానసిక ఒత్తిడి కూడా కలుగుతున్నది. కొద్దిపాటి కోపతాపాలు కూడా వస్తున్నాయి. అనుకోని ప్రయాణాలు కూడా ఆకస్మికంగా జరగవచ్చు. ఎవరితోనైనా అభిమానంతో చిన్నపాటి వాదనలు, వివాదాలు కూడా చేసే అవకాశాలు, ఒక ప్రత్యేకమైన వాతావరణం ఈ 17. ఆ తదుపరి 18, 19 కూడా ఒక విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు. అంటే ఇది ఒక రకంగా మీరు సంతృప్తి చెందుతూ ఇతరులను సంతృప్తి చెందే విధంగా, అలాగే ఇతరులను సంతృప్తి చెందడానికి మీరు చేసే పనులు
ఇది ముఖ్యంగా ఒక మేజర్ డిసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుందండి. కుటుంబ వ్యవహారాలలో అందరు కలిసికట్టు కలెక్టివ్ డిసిషన్స్ అంటారు. అట్లా తీసుకునేటువంటి వ్యవహారాలు అది మీకు, మీ వ్యక్తిగత జీవితానికి, మీ వృత్తికి, మీ కుటుంబ వాతావరణానికి, సామాజిక శ్రేయస్సుకు, కుటుంబ శ్రేయస్సుకు అన్నిటికీ కలిపినట్టుగా ఉంటుంది ఈ ప్రత్యేకత. ఇది ఇంచుమించుగా ఇది 20వ తేదీ ఉదయం వరకు కనపడుతుంది. 20వ తేదీ నుంచి కొద్ది ఆకస్మికమైన నిర్ణయాలు, ఆకస్మికమైన మార్పులు, కొద్దిపాటి ఒత్తిడికి లోను కావడాలు, ఆవేశాలు ఇలాంటివి కూడా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు, అనుకోని వార్తలు వినడం, వాటికి స్పందించడం, ఇట్లా కొద్దిగా వాతావరణం భిన్నంగా కనబడుతున్నది. 20, 21, 22 20, 21, 22 మీరు అయినంత వరకు పరిసరాలను, పరిస్థితులను గమనిస్తూ అధిగమించిన ప్రయత్నం చేస్తూ కొద్దిగా అడ్జస్టబుల్గా ఉండడం మంచిది. ఎక్కడ కూడా ఆవేశాలకు లోను కావడం కానీ, ఆవేశపూరితమైన నిర్ణయాలు కానీ, అంటే ఈ వాతావరణం ఎలాంటిదంటే పుట్టెడు తేనెలో ఒక నీటి బిందువు వేసినట్టుగా అంటారు సామెత. అంటే ఇంతవరకు మీరు సహనంగా ఉండి ఆ సహనం అంతా ఒక్క క్షణంతో ఏదో ఇబ్బందులు అవుతున్నట్టుగా, అంటే అట్లాంటి ఆ క్షణం లాంటివి అన్నమాట ఇది. దాని కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. 23 నుంచి మళ్ళీ ప్రశాంతంగా కలుగుతాయి. మొత్తం మీద ధనుర్రాశి వారికి ఈ వారం పెద్ద యూస్ఫుల్గానే కనబడుతున్నది. కొద్దిపాటి ఓపిక, సహనం మాత్రం ఉండవలసిన అవసరం ఉంది. అందులో ముఖ్యంగా ఆడవాళ్ళకు కూడా ప్రత్యేకంగా సహనంతో మీరు సాధించుకోవచ్చు. ఇది ఒక రకంగా ఒక సామెత గుర్తుంటుందండి. శ్రద్ధైన విద్య, విద్యేన వినయం, వినయేన సంపద. అంటే ఒక పని సాధించాలంటే ఎన్ని విధాలుగా ఉండాలి అనే దాంట్లో మనకు ఉన్నటువంటి అన్ని సుగుణాలను, అన్ని క్యాపబిలిటీస్ను, అన్ని క్వాలిటీస్ను మనం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అని అంటారు. అలాంటి పరిస్థితుల మూలకంగా మీరు ఈ వారంలో తీసుకునేటువంటి నిర్ణయాలు సమీప భవిష్యత్తు కానీ, సుదీర్ఘ భవిష్యత్తు కానీ సంబంధించినదై ఉంటున్నట్టుగా ఈ వాతావరణం కలగబోతున్నది. ఎంత ఉద్రిక్తలు వచ్చినా మీరు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎలాంటి సమస్యలైనా కొన్ని తాత్కాలికమే అని గ్రహించండి. మూలా నక్షత్ర జాతకులకు యూస్ఫుల్ ఎక్స్పెండిచర్స్, ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం బాగా పెరుగుతున్నాయండి. అది ప్రయాణాల మూలకంగా ఉండవచ్చు, అనుకోని కార్యక్రమాల మూలకంగా ఉండవచ్చు. అందులో కొంత ఆనందం కూడా మీరు పొందబోతున్నారు. మీకు వచ్చే డబ్బు కానీ, ఖర్చు పెట్టే విధానాలు కానీ రెండు అక్కడికక్కడిగా ఉంటుంది ఇంచుమించుగా. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేకంగా మీ వ్యక్తిగత జీవితంలో కూడా ఏదో ఒక షైనింగ్, ఒక వెలుతురు లాంటిది మీకు కనబడబోతున్నది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కొంతవరకు ఆరోగ్య వ్యవహారాలు, ఆర్థికపరమైన వ్యవహారాలు ఓపికతో, సహనంతో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ప్రయాణాలు, అనుకోని ప్రయాణాలు, దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఆర్థికంగా మీకు అనుకోకుండా కొంత డబ్బు మీ చేతికి వస్తుంది. అలాగే మీరు కూడా కొంత ఊహించని విధంగా ఖర్చు పెట్టే విధానం కూడా మీకు కనబడుతున్నది. కాబట్టి ఒక విచిత్రమైన పరిస్థితి ఈ వాతావరణాలన్నీ, అంటే ఆర్థికపరమైన విషయాల్లో మీకు కలగబోతున్నాయి. కొంత అదృష్టం కలిసి వస్తుందని కూడా చెప్పవచ్చు. అలాగే గృహ సంబంధమైన వ్యవహారాల్లో ఏదో ధార్మికమైనటువంటి పూజలు కానీ, కార్యక్రమాలు కానీ, పనులు కానీ, నిర్మాణాత్మకమైన పనులు కానీ చేపట్టేటువంటి అవకాశాలు కూడా మీకు కనబడబోతున్నాయి. కాబట్టి ధనుర్రాశి వారికి ఈ వారంలో కలుగుతున్న మార్పులు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. అయినా సహనంతో ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. ఒక ప్రత్యేకమైన సమస్యను పరిష్కరించుకోవలసినటువంటి అవసరం కొద్దిగా మునుముందు మీకు కలగబోతున్నది. దాన్ని బట్టి మీరు గమనించుకొని ముందుకు పోవాలి. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజలలో చంద్రగ్రహము, కుజగ్రహానికి సంబంధించింది, అలా రవిగ్రహానికి సంబంధించిన పరిహారాలు, ఏవైనా ప్రార్థనలు, జపాలు అలా చేసుకోండి. అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఇది ఈ వారానికి సంబంధించిన ధనుర్రాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఈ వారంలో ప్రత్యేకమైన సమావేశాలు, కుటుంబ వ్యవహారాలకు సంబంధించింది కావచ్చు, అనుకూలమైనటువంటి మిత్రులతో, అధికారులతో కూడా కలిసి సమావేశం కానీ, కుటుంబ సభ్యులతో సమావేశం కానీ, మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాలు, భార్య, భర్తలు, పిల్లలు అందరూ కలిసి కూడా కలిసేటువంటి ఆలోచనలు కానీ, ఒక ప్రత్యేకమైనటువంటి, ఒక విజ్ఞానదాయకమైనటువంటి
చర్చలు కూర్చున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తదుపరి మీకు 18, 19వ తేదీల్లో ఏదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. సంతోషాన్ని వ్యక్తపరిచే విధంగా విందులు వినోదాలకు సంబంధించిన విషయాలు ఉండవచ్చు. స్త్రీ పురుషులు ఆహ్లాదకరంగా మాట్లాడుకునేటువంటి వాతావరణం ఒకటి కలుగుతున్నది. అది 20వ తేదీ దినం నుంచి కొంత మార్పు వచ్చింది. 20, 21 కూడా అనుకూలమైనటువంటి వాతావరణమే, కానీ ఇది ఒక రకంగా ఆవేశపూరితంగా ఉంటాయి. అంటే ఉద్రిక్తంగా ఉంటుంది. అంటే కోపతాపాలు కాదు, కానీ ఏదో ఒక తొందరపాటుతనంతో ఉండేటువంటి వ్యవహారాల్లో కూడా మీరు కొంత మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఆకస్మికమైనటువంటి తగాదాలు భార్యాభర్తల మధ్యన కలిగే అవకాశాలు 20, 21, 22 వరకు కనబడుతుంది మకర రాశి వారికి. భార్యాభర్తల మధ్యన కావచ్చు, అధికారుల మధ్యన కావచ్చు, అలాగే మీ కింద పనిచేసే వారి మధ్యన కావచ్చు, ప్రయాణాల్లో చిన్నపాటి ఘర్షణలు ఉండవచ్చు. ఏదో ఒకటి ఆ ఘర్షణయుత వాతావరణం ముందు 23 తర్వాత కొంత మార్పులు సహనంగా మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మకర రాశి వారికి ఈ వారంలో కలుగుతున్న మార్పులు మీ వ్యక్తిగత విషయాలు, కుటుంబంలో భార్యాభర్తలు, వ్యాపారంలో కూడా మీ యొక్క సహకరించే వాళ్ళతో కానీ, ఇది ఒకంత మకర రాశి వారికి మీ సహజ స్వభావానికి భిన్నంగా ఉంటుంది ఈ వాతావరణం. అది ఎప్పుడు 20, 21, 22 మీరైనా మీరు మాట్లాడుతుంది అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. కొంత తొందరపాటు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా టెన్షన్ పడకుండా పరిస్థితులను అవగాహన చేసుకొని పరిస్థితులకు తగ్గట్టుగా నడవడానికి ప్రయత్నం చేయండి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఒకంత అనుకూలత మీకు బాగా కలుగుతున్నది. కొంత లాభాలు కూడా కలగబోతున్నాయి. కొంత ఖర్చులు కూడా బాగానే పెరగబోతున్నాయి. ఇది ఒక రకంగా ఆరోగ్య విధానంలో ఖర్చులు కానీ, మెడికల్ ఎక్స్పెండిచర్స్ కానీ, ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్స్ కానీ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదా ఏదైనా తీర్థయాత్రలకు సంబంధించిన వ్యవహారాల మూలకంగా కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు అనుకూలమైన ఫలితాలే, కానీ మెల్లమెల్లగా మీరు స్వాధీనపరుచుకుంటారు. ఒక్కొక్కసారి ఆకస్మికంగా లాభాలు, ఆకస్మికంగా ఖర్చులు, కొంతవరకు ఊహించని విధంగా ఎక్స్పెండిచర్స్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ధనిష్ట నక్షత్ర జాతకులు కూడా ఇంచుమించు అదే విధంగా కనబడుతుంది, కానీ మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. తర్వాత కొద్దిగా అంటే నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్లో కూడా మీరు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరినైనా సెలెక్ట్ చేసుకొని ఒక పార్ట్నర్తో కలిసి ఏదైనా వ్యవహారం చేయాలన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత మీకు మంచి ఫలితాలు మున్ముందు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వారు ముఖ్యంగా ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ శనిదేవుని యొక్క ప్రార్థన బాగా చేసుకోండి. అట్లాగే కుజుడి గురించి కూడా ఎక్కువగా చేసుకోండి. కొద్దిగా సత్ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వభాద్ర త్రయకుంభం. కుంభరాశి వారు ఈ వారం ప్రారంభంలో మీరు ఊహించి తలపెట్టిన కార్యక్రమాలకు బదులుగా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం అంటే అనుకోకుండా ఒక కార్యక్రమాన్ని మీరు అటెండ్ చేయవలసినటువంటి సమావేశాలు ఉండవచ్చు. ప్రత్యేకమైన వాతావరణంలో కూడినటువంటి సమావేశాలు కానీ, వ్యక్తులు కానీ కలుసుకోవడం జరుగుతుంది. ఇది ఒకంతగా కొంతమంది విషయంలో తీర్థయాత్రలు, దేవాలయ సందర్శనలు, మరికొంతమంది విషయంలో ఉన్నతాధికారులను పరిచయాలు, కొంతమంది విషయంలో వివాహాలకు వాటికి సంబంధించిన విషయం, ఏదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. అంటే మనము నిర్ణయించుకున్న పని కన్నా దాన్ని పక్కకు పెట్టి ఈ పని చేయవలసినటువంటి విధానంలో మనకు ఈ విధంగా జరుగుతున్నది. కాబట్టి ఇది ఒక ప్రత్యేకత మీకు కనబడుతున్నది. 18, 19 కూడా మీరు బాగా దీర్ఘాలోచనలు చేస్తారు. చాలా విషయాలు సమీక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలు, మీ ఆరోగ్య విషయాలు, కుటుంబ వ్యవహారాలు, అలాగే పిల్లలు, వారి భవిష్యత్తు అన్నిటికి సంబంధించిన విషయాలను చూస్తుంటారు. ఒకంత ఇతరులతో కూడా సాన్నిధ్యం పెంచుకొని ఒక్కొక్కసారి ఇతరుల ఆలోచనల విధానాలు కూడా మీ మీద ప్రభావాలు చూపించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇతరుల యొక్క ప్రభావాలు మీ మీద నెగటివ్గా కాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రత్యేకించి 20, 21, 22లో ప్రత్యేకమైన సమావేశాలు, ప్రత్యేకమైన కార్యక్రమంలో ఒక ఎమర్జెన్సీ లాంటి వ్యవహారాల్లో మీరు నిమగ్నమైపోతున్నారు. ఇది ఒకంత అది మీ వ్యక్తిగతం కావచ్చు, ఇతరులకు సహకరించే విధానం కావచ్చు, ప్రత్యేకంగా మీరుంటేనే ఈ పని జరుగుతుంది అన్నటువంటి విధానంలో మీరు పోతారు. అయినంత వరకు మీ యొక్క శక్తిని, యుక్తిని, మీకున్నటువంటి ప్రజ్ఞ అన్ని విధాలా ఉపయోగించి ఆ పని సాధించేటట్టు విధానంలో ఉంటుంది. ఒకంత ఆడవాళ్ళైనా కూడా అలాగే ఉంటారు. ఇది చాలా వరకు కుంభరాశికి స్పోర్ట్స్ సంబంధించిన వ్యవహారాలు, ఎమర్జెన్సీ వ్యవహారాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు ఒక ప్రత్యేకత ఇది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రత్యేకత. వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి
అనుకోకుండా శస్త్రచికిత్సలు చేయడం ఇట్లాంటివి కూడా ఉండేటువంటి పరిస్థితులు. మొత్తం మీద ఏదో ఒకటి ప్రయోజనకరమైనటువంటి పనిలోనే నిమగ్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. 22, 23 మాత్రం మొత్తం మీద మీ వ్యక్తిగత జీవితానికి సంతోషాన్ని కలుగజేసే విధంగా ఉంటుంది. ఇందులో మీరు అయినంతవరకు సామూహికంగా కూర్చొని ఆనందపడేటువంటి అవకాశాలు ఉంటాయి. అయినంతవరకు మీరు ఇతరుల అభిప్రాయాలు, ఇతరుల వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ మీద పడకుండా ఉండడానికి చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక్కొక్కసారి ఏంటంటే ఇతరుల మాటలకు కూడా మీరు తలవొగ్గి ఒక్కొక్కసారి కష్టాలు తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహారం చేయండి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఇది చిన్నపాటి సమస్యలే, ఆ తర్వాత మీకు అనుకూలత వస్తుంది. మొత్తం మీద మీరు ధనిష్ట నక్షత్ర జాతకులకు వృత్తిపరమైన విషయంలో కొంత ఆనందం ఉంటుంది. ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగులు కొంత సంతోషపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకైనా అనుకూలతలు ఉన్నాయి. రావాల్సినటువంటి లాభాలు, మీకు రావాల్సినటువంటి వివరాలు కూడా మీకు అనుకూలతను ఇస్తున్నాయి. శతభిష నక్షత్ర జాతకులకు అనుకూలతలు బాగా ఉన్న అధికారులతో ఇబ్బందులు పడకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక్కొక్కసారి మీరు అధికారులతో విరోధాలు ఏర్పరచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారో వాటిని మీరు మానుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు రావాల్సినటువంటి ఆర్థికపరమైన వ్యవహారాలన్నీ కూడా లాభాలు అన్నీ మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులు ప్రత్యేకంగా మీ యొక్క వృత్తి ఉద్యోగాలలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి యొక్క సహకారం, వ్యక్తి యొక్క సహాయం మీకు లభిస్తుంది. దాన్ని మీరు సంపూర్ణంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు మంచి యూస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్, ప్రత్యేకంగా మీ పిల్లల గురించి, కుటుంబ వ్యవహారాల గురించి యూస్ఫుల్గా ఇన్వెస్ట్మెంట్స్ కానీ మీ ఎర్నింగ్స్ కానీ అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మొత్తం మీద కుంభరాశి వారు ఈ వారంలో రాహు సంబంధమైనటువంటి పూజలు చేసుకోండి, పరిహారాలు చేసుకోండి. ప్రత్యేకించి మంగళ, శనివారాల్లో శివాలయాలు, హనుమదాలయాలు, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు, గణపతి ఆలయాలు సందర్శన చేసుకోండి. మంచి ఫలితాలు పొందండి. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్రపాదం, ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి 17వ తేదీ ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో ఉండబోతున్నారు. ఒక ప్రత్యేకమైన ప్రయాణం కూడా జరగబోతున్నది. ప్రత్యేకమైన అనుభవాలు మీకు కలగబోతున్నాయి. ఇది ఒక రకంగా సామూహికమైనటువంటి పనుల యందు కానీ, వివాహాలు కావచ్చు, ఏదైనా స్వామి దర్శనాలు కావచ్చు, ఒక ప్రత్యేకమైన ప్రయాణం మీనరాశి వారికి ఉంది. ఇది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా చాలా ఇంపార్టెంట్ టూర్గా ఉంటుంది, ఇంపార్టెంట్ మీటింగ్గా కనబడుతుంది. అలాగే సోదరులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, సన్నిహిత సభ్యులతో కానీ, సాధారణమైన వ్యక్తులు కూడా ఉండి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఒకంత లాభదాయకంగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఒక ప్రత్యేకమైన ఇంప్రెషన్ మీకు మీనరాశి వారికి 17వ తేదీ పడబోతున్నది. 18, 19లో కూడా అనుకోని ప్రయాణాలు, మార్పులు, చేర్పులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. 20, 21లో ఆరోగ్య విషయంలో కొంత మార్పు, కొంతమంది విషయంలో కడుపు సంబంధమైన, ఉదర సంబంధం కానీ, రక్త సంబంధమైన అంటే బీపీ, షుగర్లు ఇట్లాంటి ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కుటుంబ వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. అనుకోని ఘర్షణలు, ఆకస్మికమైన సంఘటనలు, ఆకస్మికమైన ఘర్షణలు భార్యాభర్తల మధ్యన కానీ, పిల్లల మధ్యన కానీ కలిగే అవకాశాలు 20, 21, 22 వరకు పొడసూపుతున్నది. మరి ప్రెగ్నెన్సీగా ఉన్నటువంటి ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆవేశాలను అదుపులో పెట్టుకోండి. ఆలోచనలు కూడా అంటే నెగటివ్ థాట్స్ ఏమైనా ఉన్నా కూడా అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేటువంటి ఈవెంట్స్ అండి. కాబట్టి యువకులు మరింత జాగ్రత్తగా ఉండండి. కొంతమంది వ్యసనాలకు లోనైనటువంటి వాళ్ళు కూడా ఈ 2-3 రోజులు విపరీతంగా మితిమీరుగా ఉంటారు. అంటే ఏ పని చేసినా ఎక్స్ట్రీమ్ లిమిట్స్ దాటి చేస్తారనమాట. ఆ లిమిట్స్ దాటి చేయడం వల్ల మీకు ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి 20, 21, 22 చాలా జాగ్రత్తగా ఉండండి. 23తో మీకు ప్రశాంతమైన వాతావరణం వస్తుంది. ప్రత్యేకంగా అన్ని విధాల అనుకూలతలు కనబడుతున్నాయి. ప్రతిదీ మీరు సావధానంగా ఆలోచించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అయినంత వరకు ఇతరుల యొక్క ప్రభావాలు, ఇతరుల యొక్క మాటలు, ఇతరుల యొక్క నిర్ణయాలు మీ వ్యక్తిగత జీవితం మీద పడకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయినంత వరకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు, వైద్య పరీక్షలు ఇలాంటివి కూడా నిర్వహించుకోవడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. కానీ మిగతా వ్యవహారాలన్నీ ప్రారంభం నుంచి బాగున్నాయి. మొత్తం మీద 20, 21, 22లో ఇలాంటి వాతావరణాలు ఎక్కువగా కలుగుతున్నాయి. ఆకస్మిక ఘర్షణలు. కాబట్టి కుటుంబ వాతావరణంలో భార్యతో, పిల్లలతో, పనివాళ్లతో, అలాగే సమీప బంధువులతో, సోదరులతో, వీళ్ళకి సంబంధించిన వ్యవహారాలలో కొంత ఓపికతో ఉండవలసినటువంటి అవసరం. అంటే వీటి మూలంగా ఎదుటివాడు కూడా మిమ్మల్ని ఉద్రిక్తపరచవచ్చు,
లేదా మీరు ఇమ్మీడియట్ ఈజీలీ టెంప్టేషన్ అవుతారు. అలా టెంప్టేషన్ కాకుండా ఉండడానికి ప్రయత్నం చేసుకుంటే మిగతా వాతావరణం, మిగతా పనులన్నీ కూడా మీకు సజావుగా ఉంటాయి. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు ధార్మిక విషయాల మీద ఆసక్తి బాగా పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మీరు నిర్ణయించుకున్నటువంటి పనులు మెల్లమెల్లగా సాగే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక ఒకపాటి ఆందోళనలు, శారీరక శ్రమలు ఇట్లాంటివి ఉంటాయి. అయినా మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరమైన విషయంలో మాత్రం మీ ప్రొఫెషనల్గా మీ నిర్ణయాలు, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మీరు చేసే పనులు ఏందో ఆసక్తి, ఏదో ఒక కొత్త విధానాన్ని మీరు అమలుపరచాలని చూస్తారు. దానికి సంబంధించిన నిర్ణయాలు మీరు చేసుకుంటారు. రేవతి నక్షత్ర జాతకులకు ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఒక్కొక్కసారి వృత్తిపరమైన విషయంలో కానీ, కుటుంబ వ్యవహారాలు కానీ, తండ్రి సంసార పక్షము అట్లాంటి విషయాల్లో కానీ ఒకసారి ఆల్ ఆఫ్ సడన్ కొన్ని నిర్ణయాల మూలకంగా మీకు ఇబ్బందులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత ఓపికతో ఉండవలసిన అవసరం ఉంటుంది. మీనరాశి వారు ఈ వారంలో ప్రత్యేకంగా చేసుకోవాల్సినటువంటి పూజలలో, పరిహారాల్లో శనిదేవుణ్ణి, రాహు గ్రహాన్ని, శని గ్రహానికి, కుజగ్రహానికి, ఈ 3 గ్రహాలను మీరు ఏదో విధంగా ప్రసన్నం చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, జపం చేసుకోవాలి, ఏదైనా చేసుకోవాలి. వాటికి తగినటువంటి లేదా ఎలాంటి పరిస్థితులైనా శివాలయం దర్శనం కానీ, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ దర్శనం కానీ, హనుమత్ దేవాలయ దర్శనం కానీ చేసుకోండి. కొంతవరకు ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. మీలో ఉన్నటువంటి అశాంతిగా ఉన్నటువంటి వాతావరణం అంటే ఎందుకంటే ప్రస్తుతము మీనరాశి తెలియని భయం, తెలియని ఆందోళన ఎప్పుడు వేధిస్తూనే ఉన్నది మధ్యకాలం నుంచి. కాబట్టి జాగ్రత్తగా ఈ వారంలో కూడా ఇవి చేసుకున్నట్టయితే కొంత ఉపశమనం మీకు కలిగి ఆనందం కలుగుతుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. యోగమంజరి టీవీ ప్రేక్షకులందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, శుభాశీస్సులు తెలియజేస్తూ, మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా మారుతున్నటువంటి గ్రహాలను, గ్రహయుతులను, గ్రహ వేదలను ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇది మీకు ఈ వార ఫలితాలను తెలియజేశాను. దీని మీద మీ కామెంట్ తెలియజేయండి, మా సబ్స్క్రిప్షన్ పెంచండి. మరొకసారి అందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.